ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. మీ ప్రశ్నకు నా జవాబు: గృహమునకు కానీ స్థలమునకు కానీ తూర్పు ఈశాన్యం మరియు ఉత్తర ఈశాన్యం ఎక్కువగా పెరిగితే లాభమా నష్టమా? భక్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 1952 బేస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బేస్కేవి ప్రసాదరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బేస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ 1952 బేస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోల్ని ప్రజెంట్ చేసుకుంటున్నాము. అయితే ఆస్ట్రాలజీ, వాస్తుశాస్త్రము, జ్యోతిష్ శాస్త్రము, న్యూమరాలజీ వీటి గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటున్నాము. అయితే ఇందులోనూ నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ప్రత్యక్షంగా ఈ యొక్క యూట్యూబ్లో మనకి కామెంట్స్లో కొంతమంది ప్రశ్నలు పెడుతున్నారు. అదేవిధంగా బై ఫోన్ నాకు ప్రశ్న వస్తుంది. తర్వాత వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా నాకు ప్రశ్న వస్తుంది. అటువంటి ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఈ రోజుని నేను రిలీజ్ చేస్తున్నాను. అది ఏంటంటే, వాస్తుశాస్త్రంలో వచ్చింది. తణుకు నుంచి ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు, గురువు గారు ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యము బాగా పెరుగుదల ఉంటే ఆ ఇంటి యొక్క మంచి చెడ్డలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టుగా వాయిస్ మెసేజ్ పెట్టారు. ఇది చాలా చాలా మంచి క్వశ్చన్. అయితే అందరికీ కూడా ఒక విధమైన అపోహ అనేది ఉంది. ఈశాన్యం పెరిగితే మనకి ధనధాన్య సంపదలు వస్తాయి, అపర కుబేరులు అయిపోతాము అనే ఉంది. అయితే అది ఎంతవరకు నిజమో, దానికి ప్రామాణికం ఉందా, ఏమీ లేదా, మనుషులు అలా ఊహించుకుంటున్నారా, లేదంటే ఎవరైనా మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారా? వారు కావాలని తప్పుదారి పట్టించరు మనల్ని, కానీ వారికి కూడా అజ్ఞానం అయ్యి తెలియక, పూర్తిగా విధి విధానం తెలియక పట్టిస్తూ ఉంటారు. అయినట్టయితే మనం ఇక్కడ ఏ యొక్క సింహం ద్వారా అయినా సరే సరిగ్గా దిక్కులకే చూసి పెట్టాలి. దిక్కులు అన్నట్టయితే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు మాత్రమే ఉన్నాయి. అయితే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము దీనిని విదిక్కులు అంటారు. అంటే దిక్కులు వేరు, విదిక్కులు వేరు. అయితే అన్నీ కలిపి దిక్కుల కింద మనం పరిగణనలోకి తెచ్చుకుంటున్నాము. అది ఏమీ ఇబ్బందికర వాతావరణం కాదు. కానీ మనం దిక్కుని దిక్కుగానే చూడాలి, విదిక్కుని విదిక్కులాగే చూడాలి. అయినట్టయితే ప్రతి సింహద్వారం కూడా, అంటే ప్రతి ఇల్లు కూడా కరెక్ట్గా దిక్కుకే చూడాలి. విదిక్కులకి ఎప్పుడూ చూడకూడదు, చూసే అవకాశం లేదు. తూర్పు సింహద్వారం అంటే కరెక్ట్గా తూర్పుగా చూడాలి. ఉత్తర సింహద్వారం అంటే కరెక్ట్గా ఉత్తరానికి చూడాలి. దక్షిణ సింహద్వారం అంటే కరెక్ట్గా దక్షిణానికి చూడాలి. పడమర సింహద్వారం అంటే కరెక్ట్గా పడమరగా చూడాలి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క బిట్టు మనకి ముందు ఉపయోగపడుతుంది. మనం ఒక్కొక్కసారి చెప్తున్నాను, తూర్పు దిశ ఇల్లు కరెక్ట్గా తూర్పు దిశనే చూడాలి, ఉత్తర గుమ్మం ఇల్లు కరెక్ట్గా ఉత్తర దిశనే చూడాలి, దక్షిణ సింహద్వారం ఇల్లు దక్షిణాన్నే చూడాలి, కరెక్ట్గా పడమర సింహద్వారం ఇల్లు కరెక్ట్గా పడమరనే చూడాలి. ఇది ఒక కరెక్ట్ అయిన శాస్త్ర నియమము. అయినట్టయితే మనకి ఏ విదిక్కులు కూడా చూడకూడదు. చూస్తే పరిణామం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. అది ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే, ఉత్తరం ఈశాన్యం అంటే ఉత్తర దిశగా పెరిగిన ఈశాన్యం, తూర్పు దిశగా ఈశాన్యం పెరిగిన ఈశాన్యం రెండు కూడా అధికంగా పెరిగితే మనకి ఇంటి పరిస్థితి ఏంటి అన్నారు. అంటే ఇక్కడ అధికంగా పెరిగితే అన్నట్టయితే ఇక్కడ మనకి తూర్పు ఈశాన్యం మనకి బాగా పెరిగింది, తూర్పు సింహద్వారం తూర్పు ఈశాన్యం బాగా పెరిగింది అని మనం అనుకుందాం. అంటే తూర్పు ఈశాన్యం పెరగడం అన్నట్టయితే దాని అర్థం ఏంటంటే, దక్షిణం భుజం ఒక 30 అడుగులు ఉందనుకుందాం, ఉత్తర భుజం 35 అడుగులు ఉన్నట్టయితే, 30 కంటే ఎక్కువ ఉన్నట్టయితే తూర్పు ఈశాన్యం పెరిగింది అని మనకు వస్తుంది. అంటే ఈ తూర్పు ఈశాన్యం పెరగాలి అన్నట్టయితే, మనకి సెంటిమెంట్ అయినట్టయితే మటుకు మాసమాత్రంతో చిక్కుడు గింజ పరిమాణం పెరగాలి. అంటే అరంగుళం కంట పావంగుళం కానీ అరంగుళం కానీ అంతకంటే ఎక్కువ పెరగకూడదని
శాస్త్రాల్లో రాశారు. శాస్త్రాల్లో ఒక అరంగుళం కంటే ఎక్కువ పెరగకూడదని రాశారు. అంటే ప్రహరీ గోడలకు కానీ ఇంటి గోడలకు కానీ ఈశాన్యం, తూర్పు ఈశాన్యం అధికంగా పెరగకూడదు. అయితే పెరిగితే ధనధాన్య సంపదలు వస్తాయి కదండి అని అంటారు మీరు. కరెక్టే, ధనం ధాన్యం అన్నీ వస్తాయి. ఈశాన్యం పెరిగితే మంచిదని శాస్త్రంలో ఉంది, అది కూడా ఉంది. కానీ అది ఎంతవరకు అంటే చిక్కుడు గింజ పరిమాణం, అంటే ఒక 6 అంగుళం కంటే ఎక్కువ మనకి పెరగకూడదు. అయితే పెరిగితే లాభం కంట మనం నష్టాన్నే ఎక్కువ చూడాలి. కారణం ఏమిటి అన్నట్టయితే, ఇప్పుడు తూర్పు ఈశాన్యం కానీ అధికంగా పెరిగింది అని మనం అనుకుందాం. అంటే కోణం వస్తుంది అక్కడ. అధికంగా పెరిగినట్టయితే ఇల్లు తూర్పు ఈశాన్యం పెరుగుతుంది. కానీ సింహద్వారం కానీ ప్రహరీ గేట్ కానీ దానికి పెట్టినట్టయితే ఆ సింహద్వారం కానీ ప్రహరీ గేట్ కానీ తూర్పు ఆగ్నేయం చూస్తుంది. అంటే సింహద్వారం, ఇల్లు కూడా, ప్రహరీ కూడా తూర్పు ఆగ్నేయం చూస్తుంది. ఎప్పుడైతే పెరిగింది తూర్పు ఈశాన్యమే, అందులో వచ్చిన ధనధాన్యాలు వస్తే రావచ్చు, రాకూడదని నేనే అంటలేదు. కానీ ఇల్లు మటుకు తూర్పు ఆగ్నేయం చూస్తుందండి. బాగా పెరిగితే తూర్పు ఆగ్నేయం చూసినట్టయితే మనకి ఇబ్బందులు ఏంటంటే, ఇంటి యజమానురాలకి అస్వస్థత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, ఇంటికి రెండవ సంతానానికి డెవలప్మెంట్స్ తక్కువ ఉంటాయి. మగపిల్లవాడు అయినట్టయితే ఉద్యోగం, వ్యాపారం ఏది లేకుండా ఇంట్లో కూర్చుంటాడు. అదే కానీ ఆడపిల్ల కానీ అయినట్టయితే మటుకు పెళ్ళవుతుంది, పెళ్ళై ఇంట్లో కూర్చుంటుంది. అది మనకి ఇష్టమా? కాదు కదా. తర్వాత ఎక్కువగా తూర్పు ఆగ్నేయముని ఇల్లు చూస్తున్నట్టయితే, ఇంటి సింహద్వారం కానీ ప్రహరీ గేట్ కానీ చూస్తున్నట్టయితే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇవి జాతకం కానీ బాగున్న వాళ్ళకైతే కొంచెం లేటుగా ఈ యొక్క పరిస్థితులు సంభవిస్తాయి. జాతకం వీక్గా ఉంటే వెంటనే జరుగుతాయి. కాబట్టి ఇంటి సింహద్వారం కరెక్ట్గా తూర్పుని పెట్టాలి అన్నట్టయితే ఇంటి ప్రహరీ గేటు కూడా తూర్పునే పెట్టాలి. తూర్పుని చూసేలా పెట్టాలంటే తూర్పు ఈశాన్యం ఆవగింజ ప్రమాణం, లేదంటే చిక్కుడు గింజ ప్రమాణం 6 అంగుళం కంటే ఎక్కువ, లేదు మహా ఇంత అంగుళం కంటే ఎక్కువ పెరగకుండా చూసుకోండి. అధికంగా పెరగకూడదు. ఇక ఇది మీకు అర్థమైంది కదా. ఇకపోతే ఉత్తర ఈశాన్యం పెరుగుదల, దాని గురించి మనం చెప్తున్నాము. ఉత్తర ఈశాన్యం పెరుగుదల కూడా మీకు అది అంతే. ఏంటంటే చిక్కుడు గింజల ప్రమాణం లేదు అన్నట్టయితే 6 అంగుళం, మహా అయితే అంగుళం కంటే ప్రమాణం పెరగకూడదు. ఉత్తర ప్రహరీ గేట్ కానీ, ఉత్తర సింహద్వారం, ఉత్తర బిల్లు కానీ, ఉత్తర సింహద్వారం కానీ ఇల్లు కానీ ఉత్తర ఈశాన్యం అంతకంటే ఎక్కువ పెరిగినట్లయితే ఏమవుతుందన్నట్టయితే ఆ యొక్క ఇల్లు ఉత్తర వాయవ్యాన్ని, ఆ ప్రహరీ గేటు ఆ యొక్క ప్రహరీ ఉత్తర వాయవ్యాన్ని చూస్తుంది. ఎప్పుడైతే ఉత్తర వాయవ్యాన్ని చూసిందో అప్పుడు ఇంట్లో 3వ కుమారుడికి అస్వస్థత ఉండే అవకాశం ఉంది. ఇంట్లో 3వ కుమారుడు చదువుకున్న ఉద్యోగం లేక ఇంట్లో ఉంటాడు. తర్వాత ఆ యొక్క అదే కానీ ఆడపిల్ల అయినట్టయితే వివాహం అవుతుంది కానీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్, ఆ యొక్క ఇంటి ప్రహరీ గేట్ కానీ, ఉత్తరం ఇల్లు కానీ ఉత్తర ఈశాన్యం పెరిగితే ఇల్లు ఉత్తర వాయువుని చూస్తుంది. కాబట్టి అక్కడ కోర్టు గొడవలు కానీ, అనవసరమైన మనస్పర్ధలు కానీ, అన్నదమ్ముల గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఆ ఇంటికి కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తర ఈశాన్యం కూడా ఎక్కువగా పెరగకూడదు. పెరగచ్చు, మ్యాక్సిమం 4 దిక్కులు కూడా నైరుతి 90 degreesలో పెట్టుకోండి, ఆగ్నేయం 90 degreesలో పెట్టుకోండి. ప్లస్ మీకు వాయువ్యం కూడా 90 degreesలో కూడా పెట్టుకున్నట్టయితే ఈశాన్యం కూడా 90 degreesలో పెట్టుకోండి. అప్పుడు ఉత్తర ఈశాన్యాన్ని ఒక 6 అంగుళం పెంచుకోండి, తూర్పు ఈశాన్యాన్ని ఒక 6 అంగుళం మాత్రమే పెంచుకోండి. పెంచుకున్నట్టయితే సింహద్వారం మటుకు కరెక్ట్గా తూర్పు దిశను చూసేలాగా మనం పెట్టుకోవచ్చు. తర్వాత ఉత్తర దిశను కూడా చూసేలా పెట్టుకోవచ్చు. ప్రహరీ గేటు కూడా కరెక్ట్గా తూర్పు దిశను చూసేలా పెట్టుకోవచ్చు. తర్వాత ఉత్తర దిశను చూసేలా పెట్టుకోవచ్చు.
అప్పుడు ఏంటంటే మనకి ఆ ఇల్లు సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి అన్ని రకాలు కూడా అష్టలక్ష్మి సంపన్నంగా మనకు ఉంటుంది. దీనితో పాటు మనకి ఆ ఇంటికి గర్భం కట్టించుకోవాలి. గర్భం అంటే ప్రాణం పోయటం. ఆ యొక్క గర్భం కట్టించుకోండి, గర్భానికి తగ్గట్టుగా ఇల్లు కట్టించుకున్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇది ఈ యొక్క ఫండమెంటల్. పూర్వకాలంలో ఏ కోటకి కానీ ఏ కోటలు అంటే రాజప్రసాదాలకు కానీ కోటలకు కానీ కనీసం దేవాలయాలకు కానీ నెక్స్ట్ మామూలు సామాన్య గృహాలకు కానీ వ్యాపార గృహాలకు కానీ వణిగ్గులు అంటే వర్తక వ్యాపారం చేసే వాళ్ళ గృహాలు కానీ ఈశాన్యం కూడా పూర్తిగా పెరిగేది కాదు. పెరగాలంటే ఒక చిక్కుడు గింజంత పరిమాణం పెరిగేది. అంటే కరెక్ట్గా తూర్పు సముద్రం అంటే తూర్పునే చూసేది, ఉత్తర సముద్రం అంటే ఉత్తరాన్ని చూసేది ఇల్లు, దక్షిణ సముద్రాన్ని దక్షిణాన్ని చూసేది, పడమర సముద్రాన్ని పడమరని చూసేది. అయితే ఇది మటుకు కంపాస్ పెట్టుకోండి, దిక్కులనే సరి చేసుకోండి. మీరు చేసుకున్నట్టయితే అంతా మంచిది. అయితే చాలామంది నన్ను అడుగుతుంటారు, ఒక టౌన్లోకి స్థలం తీసుకుంటారు, కంపాస్ పెట్టి చూడండి సిద్ధాంతి గారు అంటారు. అటుపక్క ఇల్లు ఇటుపక్క ఇల్లు మయాన్ని స్థలం ఉన్నట్టయితే ఆ మయం స్థలానికి కంపాస్ పెట్టి చూడకూడదండి. చూస్తే అది మంచి పరిస్థితి కాదు. ఆ విధంగా చూసినట్టయితే దిగ్మోడం వస్తుంది, దాని యొక్క మొత్త సోలలు వస్తాయి. కాబట్టి ఇది నగర నిర్మాణం అయినప్పుడు కానీ విలేజ్ల్లో కానీ కట్టుకునేటప్పుడు కంపాస్ పెట్టి చూసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అయినట్టయితే ఇప్పుడు ఓపెన్ ప్లేస్లో కట్టుకున్నట్టయితే కంపాస్ పెట్టడం మంచిది. ఏది ఏమైనప్పటికైనా సరే మనం ఇప్పుడు చర్చ చేసుకునేది తూర్పు ఉత్తర ఈశాన్యాలు బాగా పెరిగినట్టయితే ఇంటి పరిస్థితి ఏంటంటే, తూర్పు ఈశాన్యంగానే బాగా పెరిగినట్టయితే సింహద్వారం తూర్పు ఆగ్నేయం చూస్తుంది కాబట్టి, ప్రహరీ తూర్పు ఆగ్నేయం చూస్తుంది కాబట్టి ఇంటికి రెండవ పిల్లవానికి లేదా రెండవ పిల్లకి అనారోగ్యాలు ఐశ్వర్యాలు తగ్గటం, నెక్స్ట్ ఇంటి యజమానురాలకి మంచి కలగకపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తర ఈశాన్యంగానే బాగా పెరిగినట్లయితే అప్పుడు ఏమవుతుంది అన్నట్టయితే ఉత్తర సింహద్వారం ఉత్తరపు ఇల్లు, ఉత్తర సింహద్వారం ప్రహరీ గేటు కూడా ఉత్తర వాయవ్యం చూస్తుంది. ఎప్పుడైతే ఉత్తర వాయువ్యం చూసిందో అక్కడ ఆ ఇంట్లో మూడో పిల్లవానికి మంచిది కాదు. తర్వాత నెక్స్ట్ ఏంటి అవుతుంది అన్నట్టయితే అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు, అక్కా చెల్లెల మధ్య అభిప్రాయ భేదాలు, ఇంట్లో మూడో పిల్లకి కానీ మూడో కుమారునికి కానీ పిల్లవాడికి కానీ మంచిది కాకుండా ఉంటాం. అది కోర్టు బాధలు ఈతి బాధలన్నీ కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు మళ్ళీ గ్రహించి ఇంటికి ఈశాన్యాన్ని అత్యధికంగా పెంచవద్దు. ఇంటికి కానీ ప్రహరీ గేట్లకు కానీ ఎక్కువగా పెంచొద్దు. ఒకవేళ ఏమాత్రం పెంచినట్లయితే ఆ పార్టీలు పాత ప్రహరీ వాళ్ళు కరెక్ట్ చేయాలంటే దానికి లెవెల్ చేసుకోండి. మీకు పరిణతి చెందిన సిద్ధాంతిని, ఎక్స్పర్ట్ అయిన సిద్ధాంతిని లేదా ట్రెడిషనల్గా వచ్చే సిద్ధాంతిని మీరు తీసుకుని వచ్చి ఆయన ద్వారా మీరు ఇల్లు సరి చేయించుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయని నేను చెబుతున్నాను. తర్వాత ఇంకొకటి, ఈ యొక్క ఉత్తర ఈశాన్యంగానే బాగా పెరిగిన తూర్పు ఈశాన్యంగానే బాగా పెరిగిన ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారంగా ఆ యొక్క పిల్లర్స్ కూడా కరెక్ట్గా ఉండకపోవచ్చు. అప్పుడు ఏంటంటే స్లాబ్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయని నాకు చాలామంది ఇంజనీర్లు చెప్పారు. 4 దిక్కులు కూడా 90 డిగ్రీస్లో ఉంటే ఆ యొక్క బిల్డింగు ఆ పిల్లర్స్ అక్కడ వేసే స్లాబ్ స్ట్రాంగ్గా ఉంటుంది అని, లేదంటే ఏదో ఒక కోణం వచ్చినట్టయితే దానికి మటుకు వాళ్ళు ఇంకో రకం పద్ధతి ప్రకారం వేసుకోవాలి, లేదా అన్నట్టయితే బిల్డింగ్ వీక్ అవుతుందని నాకు కొంతమంది ఇంజనీర్లు చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ నేను వాస్తు శాస్త్ర ప్రకారంగా ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ ఎక్కువగా పెరగకూడదు. పెరిగినట్టయితే మీరు సిద్ధాంతి ద్వారా మీరు సరి చేయించుకోండి. ఈ యొక్క దోషానికి మీకు ఏ యంత్రం వేసినప్పటికీ పని జరగదు. ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నకి నేను చెప్పిన జవాబు మీకు సాటిస్ఫాక్షన్ అయినట్టయితే ఇందులో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. శుభం భూయాత్. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్సు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. అందరికీ నమస్సమాంజలు. నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి
ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, 9440255669, వాయిస్ ఆఫ్ బీఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్. సీ యూ అగైన్ టుమారో. సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.